బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి, అంటే షేక్ హసీనా ప్రభుత్వం పతనమైనప్పటి నుంచి ఈ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఆస్తులపై దాడులు, మానవ ప్రాణాలపై దాడులు, హిందువులపైనే కాదు ఇతర మైనారిటీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడుల పట్ల భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి? ఇప్పటి వరకు నాకు కనిపించిన రెండు మోడీ ప్రభుత్వ చర్యలు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్లలో రాయండి. ఏం చేశారు? ఒకటి, ఖండించారు, తీవ్రంగా ఖండించారు, అనుమానం లేదు. రెండు, క్రికెటర్ ముస్తఫిజుర్ రెహమాన్ను డ్రాప్ చేశారు. ముస్తఫిజుర్ రెహమాన్కు హిందువులపై దాడులకు సంబంధం ఏంటో నాకు తెలియదు. దానికి కౌంటర్గా బంగ్లాదేశ్ ఏకంగా భారతదేశంలో ఐపీఎల్ ఆడనిపో, సేఫ్ కాదు మా ప్లేయర్స్, కానీ మేము శ్రీలంకలో ఆడతామని వెళ్ళిపోయారు. సో ముస్తఫిజుర్ రెహమాన్ డ్రాప్ చేయడం మినహా భారత ప్రభుత్వం చేసింది ఏమిటి? బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తేవటానికి కానీ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని నివారించడానికి కానీ. ఇంకోటి చేసింది, ఈ దాడుల్ని అస్సాం, బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. ఇది 3 పనులు చేశారు. ఖండించడం, లేదు క్రికెటర్ను డ్రాప్ చేయడం, ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం. కానీ మరి దీనివల్ల హిందువులపై దాడులు ఆగుతాయా? ఖచ్చితంగా ఈ దుర్మార్గపు దాడు, దాన్ని ఖండించాల్సిందే కాదు, ఆపాలి. ఖండించితే సరిపోదు. ఖండిస్తే ఆడ హిందువుల ప్రాణాలు రక్షించబడవు. దాన్ని నిరోధించగలగాలి. ఏం చేయగలగాలి, ఏం చెయ్యాలి అనేది క్వశ్చన్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఒకటి, మీకు అమెరికా ఏం చేసింది? ట్రంప్ ఆదర్శం కదా మోడీకి. నైజీరియాలో నార్త్లో మీకు ముస్లిమ్స్ ఉంటారు, సౌత్లో క్రిస్టియన్స్ ఉంటారు. సో ఈజ్ ఏ ఇంట్రెస్టింగ్ నేషన్. డెమోగ్రఫీ డివైడెడ్. 46 to 50% ముస్లిమ్స్ ఉంటారు, 40 to 43% క్రిస్టియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్ సౌత్లో ప్రిడామినెంట్గా ఉంటారు, నార్త్లో ముస్లిం ప్రిడామినెంట్గా ఉంటారు. ఐసిస్ క్రిస్టియన్లపై దాడులు చేస్తున్నారు, ఈవెన్ ముస్లింలపై కూడా దాడులు చేస్తున్నారు. కానీ క్రిస్టియన్స్పై దాడులను ఎదుర్కొంటానంటూ ఏకంగా అమెరికా యుద్ధ విమానాలు వెళ్ళి నైజీరియాలో బొంబార్డింగ్ చేశాయి. మరి భారతదేశం బంగ్లాదేశ్లో అలాంటి సింబాలిక్ మిలిటరీ స్ట్రైక్స్ చేయలేదా? చేస్తే బంగ్లాదేశ్ మనపైన ఏం చేయగలుగుతుంది? మరి దాన్ని ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు మోడీ ప్రభుత్వం? మీరు కనుక హిందువులపై దాడులు ఇలా చేస్తే మేము ఖచ్చితంగా సింబాలిక్ స్ట్రైక్స్ అయినా చేస్తాము, మేము ఊరుకోమని చెప్పాలి కదా. చేయలేదు. ఇక రెండవది, అమెరికా ఏం చేసింది? నికోలస్ మదురోను ఏకంగా నికారాగ్వా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసింది. అది రైట్ అని మనం ఎవరూ అనడం లేదు, తప్పని చాలాసార్లు అన్నాం. కానీ దానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? మా దేశంలోకి డ్రగ్స్ పంపించి మా దేశంలో తీవ్రమైన ప్రమాదంగా మారుతున్నారు, మా దేశ అంతర్గత భద్రతకు సవాలుని. మరి మహమ్మద్ యూనస్ను కూడా మనం ఎందుకు టార్గెట్ చేయకూడదు? ఏం బంగ్లాదేశ్లో అంత పవర్ఫుల్ పర్సన్ ఆయన? సంతోషపడతారు మిగతా వాళ్ళు యూనస్ పోతే. మరి యూనస్ను మేము టార్గెట్ చేయాలని ఇండియా ఎందుకు ఆలోచించకూడదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ రైట్ డిసిషన్స్ అని అనడం లేదు. నైజీరియాలో అమెరికా చేసినట్లు, మీకు వెనుజులాలో అమెరికా చేసినట్లు మోడీ ప్రభుత్వం చేయమని నేనేం రికమెండ్ చేయడం లేదు. కానీ మరి ఆప్షన్స్ అయితే ఎందుకు వాడుకోవడం లేదు అనేదే ప్రశ్న. సో ఇది రెండవ బండ్. ఈ రెండంటే నిజమే చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. భావోద్వేగాలు రెచ్చగొట్టడం సులభము. ఇదే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే గ్యారంటీగా అడిగేది. అధికారంలో ఉన్నారు కనుక అడగడం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. ఆ పని ఇప్పుడు ఓవైసీ చేస్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా మసూద్ అజర్ లాంటి సైతాన్లను అటాక్ చేసి పట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. సో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అడుగుతారు. అధికారంలో ఉన్న వారికి వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. దాని ఫారిన్ పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ 2 పనులు భారత్ చేస్తే, అంటే బంగ్లాదేశ్ సావర్నిటీని వయలేట్ చేసి మిలిటరీ స్ట్రైక్స్ చేసినా, లేదా మహమ్మద్ యూనస్ రెజీమ్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసినా డెఫినెట్గా సీరియస్ ఫారిన్ పాలసీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అమెరికాను ఖండిస్తోంది, అమెరికాను ఏమీ చేయలేకపోతుంది.
కానీ ఇండియాను ఖండించడమే కాదు, ఇండియా పైన ఒత్తిడి తేగలుగుతుంది. ఇండియా ఇస్ నాట్ అమెరికా, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇతర పనులైనా చేయాలి కదా. ఏం చేయాలి మరి, ఏం చేయాలో చెప్తాను. మీరు సింపుల్గా ఐక్యరాజ్య సమితిలో రెజల్యూషన్ పాస్ చేయించవచ్చు బంగ్లాదేశ్ ఖండిస్తూ. బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తేవాలంటూ యుఎన్ మూవ్ చేయొచ్చు, శాంక్షన్స్ పెట్టమని మూవ్ చేయొచ్చు. మరి ఇంతవరకు మోడీ ప్రభుత్వం యుఎన్లో ఒత్తిడి తెచ్చిందా? మరి ఎందుకు ఈ పని అయితే దీనివల్ల ఏ కాన్సిక్వెన్సెస్ ఉండవు కదా. మన ఫారిన్ పాలసీకి రైట్ మైండెడ్గా ఆలోచించే దేశాలను కలుపుకోవచ్చు, ఇతర దేశాలను కూడా కలుపుకొని ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది కదా యునైటెడ్ నేషన్స్లో. మరి ఈ పని ఎందుకు చేయడం లేదనేది మొదటి క్వశ్చన్. ఇక రెండవది, అట్లీస్ట్ నరేంద్ర మోడీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇస్లామిక్ నేషన్స్తో. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు మన ప్రధానమంత్రికి అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించాయి. ఈ రెండు దేశాలే కాదు, జోర్డాన్, ఒమాన్, మీరు నేమ్ ఎనీ ముస్లిం కంట్రీ, ఖతార్, అక్కడి అధినేతలతో ప్రైమ్ మినిస్టర్ మోడీకి పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి. మళ్ళీ మామూలుగా ఫ్రెండ్లీ రిలేషన్స్ దేశాల మధ్య కాదు. మోడీ బిలీవ్స్ ఇన్ పర్సనలైజ్ డిప్లొమసీ కనుక వారితో వ్యక్తిగత స్థాయిలో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. దాదాపు ప్రతి ఈవెన్ చిన్న చితక ఇస్లామిక్ నేషన్ కూడా మోడీ వెళ్ళొచ్చారు. సో మరి ఇప్పుడు ఆ ఇస్లామిక్ నేషన్స్ వద్ద ఇండియన్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, ఇలా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, దాన్ని రేజ్ చేయొచ్చు కదా. పోనీ ప్రైమ్ మినిస్టర్ రేజ్ చేయొచ్చు, లేదా ఫారిన్ మినిస్టర్ పంపచ్చు, లేదా ప్రత్యేకమైన డెలిగేషన్ పంపచ్చు, కావాలంటే ఓవైసీ నాయకత్వంలో డెలిగేషన్ పంపచ్చు. ఓవైసీని సల్మాన్ ఖుర్షీద్ను ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి సల్మాన్ ఖుర్షీద్ ఎంచుకున్నారు కదా. మరి ఇలాంటి బంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయంలో కూడా సల్మాన్ ఖుర్షీద్ ఎంచుకొని, శశి తరూర్ ఎంచుకొని వెస్ట్రన్ కంట్రీస్కు పంపచ్చు. సల్మాన్ ఖుర్షీద్ను ఓవైసీని ఇస్లామిక్ కంట్రీస్ పంపచ్చు. మరి ఎందుకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో ఒత్తిడి తేయడం లేదనేది అర్థం కాని అంశం. ఇక ఇంకో ఆప్షన్, బంగ్లాదేశ్ పైన ఆంక్షలు. బంగ్లాదేశ్ వస్తువులనైనా కనీసం మన ఆంక్షలు పెట్టచ్చు కదా. ఇప్పుడు అమెరికా ప్రపంచం అందరిపైన టారిఫ్లు పెట్టింది, మీకు చిన్న చిన్న దేశాలపై కూడా టారిఫ్లు విధించింది. ఆఖరికి బోల్సనారో, తన మిత్రుడైన బోల్సనారోపై కేసు పెడితే బ్రెజిల్పై 50% టారిఫ్లు విధించింది. రష్యన్ ఆయిల్ కొంటున్నామని ఆరోపిస్తూ మనపైన 50% టారిఫ్ విధించింది. ఇలా అనేక దేశాలపైన టారిఫ్లు ఇస్తుంది. మనం ఎందుకు బంగ్లాదేశ్ పైన మరి ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టకూడదు? కనీసం బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటానికైనా పనికొస్తుంది కదా. మీరు బంగ్లాదేశ్ ప్రజల్ని టార్గెట్ చేయకుండా కనీసం ప్రభుత్వానిపైన ఒత్తిడి తెచ్చేలా మనం ఎందుకు ఆర్థిక ఆంక్షలు పెట్టకూడదు? సో ఈ పనులు మరి ఏదో ఒకటి చేయకుండా కేవలం ఖండిస్తూ ఉంటే, లేదా ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి క్రికెటర్లను డ్రాప్ చేస్తే, షారుఖ్ ఖాన్ పేరులో ఖాన్ ఉంది కనుక ఆయనను టార్గెట్ చేస్తే హిందువులపై దాడులు ఆగిపోతాయా? సో హిందువులపై దాడులు ఆగటానికి నిర్దిష్టంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటివి అనే ప్రశ్నకి ఆన్సర్ రావాలి కదా.